చదవడం అనేది ఒక్కొక్కసారి ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. అది ఒక సిట్టింగ్‌లో ఒక్క చాప్టర్ అవ్వనివ్వండి, లేక 15 చాప్టర్స్ అవ్వనివ్వండి. మీరు మీ స్టడీ అవర్స్ నుండి ఫుల్ బెనిఫిట్ పొందాలంటే ఈ కొన్ని టిప్స్ మీకు మీ లెర్నింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అన్నిటికంటే ముందు మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి స్టూడెంట్ యొక్క చదువుకునే తీరు వేరువేరుగా ఉంటుంది. కానీ కొన్ని ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అయితే అందరికీ కామన్‌గా ఉంటుంది. అది మీ స్టడీయింగ్ కెపాసిటీ పైన ఒక మేజర్ ఇన్‌ఫ్లూయెన్స్ కనిపిస్తుంది. లైక్ స్లీప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఈ 2 పనులు ప్రాపర్‌గా చేసినట్లయితే మీ స్టడీ అండ్ లెర్నింగ్ కెపాసిటీ పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నాకు తెలుసు మీరు ఇది నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు. బట్ లెట్ మీ షేర్ ఎ సైంటిఫిక్ ఫ్యాక్ట్ విత్ యూ. మార్కెట్‌లో నూట్రోపిక్స్ అనే డ్రగ్స్ చాలా ఉన్నాయి. అవి మెంటల్ పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ క్వాలిటీ స్లీప్ పొందడానికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే డ్రగ్స్ ఏవీ లేవు. మెంటల్ పర్ఫార్మెన్స్ డ్రగ్స్ నూట్రోపిక్స్ వల్ల చాలా లో బెనిఫిట్ ఉంది కంపేర్ టు రెగ్యులర్ క్వాలిటీ స్లీప్ అండ్ ఎక్సర్సైజెస్. మీరు చదివేటప్పుడు మీ ఫోకస్, మెమరీ, మోటివేషన్ ని బూస్ట్ చేయాలనుకుంటే ముందుగా ఈ రెండింటిని ఫిక్స్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ విత్ స్లీప్. ముందుగా మీరు పడుకొని లేచే టైమింగ్స్ ని ఫిక్స్ చేయండి. అంటే స్లీపింగ్ షెడ్యూల్ ని ఫాలో అవ్వండి. యూ విల్ బీ సర్ప్రైజ్. కన్సిస్టెంట్ గా స్లీపింగ్ హ్యాబిట్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మీకే అర్థమవుతుంది. రీసెంట్ గా MIT ద్వారా కండక్ట్ చేసిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, స్లీపింగ్ షెడ్యూల్ ని ఫాలో అయ్యే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ లో 7 to 9 అవర్స్ పడుకున్న వాళ్ళకంటే ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ప్రొఫెసర్స్ ఏమన్నారంటే, స్లీప్ ఇంకా అకాడమిక్ పర్ఫార్మెన్స్ కోరిలేషన్ చూసి సర్ప్రైజ్ అవ్వలేదు కదా, దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ చూసి ఆశ్చర్యపోయారు. నేను నా ఎగ్జామ్స్ కి 2 లేదా 3 గంటల వరకు చదువుతుండే, కానీ వాటిని 1 డేలోనే గుర్తు చేసుకోవడానికి కష్టంగా ఉండేది. దానికి రీజన్ ఇదే. ఒకవేళ నా మైండ్ అండ్ బాడీని యాంపుల్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ ఇస్తూ అండ్ అకాడమిక్స్ తో పాటు స్లీప్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే ప్రాబబ్లీ నేను కూడా చదివినవి గుర్తించుకోవటంలో ఈజీ అయ్యేది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అయ్యేది. ఈ రీసెర్చ్ లో ఒక ఇంట్రెస్టింగ్ కంక్లూజన్ ఉంది. అది ఏంటంటే, స్టూడెంట్స్ రాత్రి 2 గంటల తర్వాత పడుకుంటారో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఎన్ని గంటలు పడుకున్నారనే దాంతో సంబంధం లేదు. ఈ విషయం నేను ఒక బుక్ లో చదివినప్పుడు అర్థమైంది. అది స్లీప్ మ్యాటర్. ఇందులో ఆథర్ ఏమంటాడంటే, 10 నుండి 2 గంటల మధ్య ఉండే టైం ఒక మ్యాజిక్ విండో. ఈ టైంలో మన బాడీలో ఇంపార్టెంట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి మన బ్రెయిన్ అండ్ బాడీ ఓవరాల్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ కోసం చాలా క్రూషియల్. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, నైట్ 9 to 11 మధ్య పడుకోవడానికి ట్రై చేయండి. ఈ మ్యాజిక్ విండో యొక్క ఫుల్ బెనిఫిట్స్ ని తీసుకోండి. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మీరు మీ మెంటల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు పడుకుని లేచే టైమింగ్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ 7 to 9 అవర్స్ పడుకోవాలి. 9 నుండి 11 గంటల మధ్య పడుకోవడానికి ట్రై చేయండి. ఇందులో బోనస్ టిప్ ఏంటంటే, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 10 to 20 మినిట్స్ పడుకోండి. దాంతో మీ మెమరీ పవర్ స్ట్రెంథనింగ్ అవుతుంది. దీన్నే పవర్ స్నాప్ అంటారు. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ థింగ్. ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. ఇలా మీకు చాలా సార్లు అయ్యే ఉంటుంది. రేపు ఎగ్జామ్ అనగా చదువుకోవడానికి కూర్చున్నప్పుడు నిద్ర రావడం, లేక ఫోకస్ గా లేకపోవడం, అది కూడా రేపు ఎగ్జామ్ ఉంది అనగా చదువుకోవడం స్టార్ట్ చేసినప్పుడే అవుతూ ఉంటుంది. హౌ డు యూ ఫిక్స్ దట్? రెడ్ బుల్, త్రిబుల్ షాట్, అదరెల్? నో, నో, డెఫినెట్లీ నో. దీనికి ఒకటే సొల్యూషన్, ఎక్సర్సైజ్. మీరు ఆలోచిస్తున్నారా, ఆల్రెడీ స్లీపీగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేయాలని? ఈ ఎక్సర్సైజ్ ట్రై చేయు. లైక్ పుష్-అప్స్, జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్, లేదా 20 మినిట్స్ వాక్ చేయండి అండ్ సీ ది డిఫరెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎరోబిక్స్ ఆర్ కార్డియో ఎక్సర్సైజెస్ హార్ట్ రేట్ ని పెంచుతాయి, బ్లడ్ ని పంప్ చేస్తుంది. దాని నుండి బాడీ మొత్తం ఆక్సీ అండ్ గ్లూకోజ్ చురుగ్గా ట్రాన్సిస్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ యువర్ బ్రెయిన్. దీంతో మీ బ్రెయిన్ కి సడన్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ దొరుకుతుంది. దాంతో మీకు బెటర్ ఎనర్జీ, బెటర్ మెమరీ పవర్, బెటర్ అటెన్షన్ అండ్ బెటర్ మూడ్ దొరుకుతుంది. నీకు నా మాటలపై నమ్మకం లేదా? అయితే ఫేమస్ న్యూరో సైంటిస్ట్ వెండి సుజుకి టెడ్ టాక్ వీడియో ఒకసారి చూడండి, లేదా స్పార్క్ బుక్ బై జాన్ జే రాటిక్ చదవండి. ఆథర్ తన బుక్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశాడు. అవి ఏంటంటే, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చదివితే మీ లెర్నింగ్ స్పీడ్ 20% వరకు ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఎక్సర్సైజ్ ప్రొడ్యూసర్స్ న్యూ బ్రెయిన్ సెల్స్. అవి మీ లాంగ్ టర్మ్ మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ అండ్ బెనిఫిట్స్ ని బాగా అర్థం చేసుకున్నారనుకుంటున్నా. ఎక్సర్సైజ్ అంటే బాడీ బిల్డింగ్ చేయడం కాదు, జస్ట్ మీ బాడీ 15 to 20 మినిట్స్ వరకు ఎంగేజ్ గా ఉంచడం. ఇది వారంలో 3 లేదా 4 రోజులు చేయండి. దాంతో మీకు హార్ట్ రేట్ పెరిగి బ్లడ్ పంప్ అయితే ఆ రిజల్ట్స్ యొక్క బెనిఫిట్స్ మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మీరు చదవడంతో పాటు ఈ రెండింటి పైన ఫోకస్ చేసి హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ని కూడా చేయండి.
మీ స్లీపింగ్ షెడ్యూల్ టైమింగ్స్‌ని గూడా కామెంట్స్‌లో ఒకసారి మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.